ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి నకిలీ పత్రాలతో వీసాలు ఇప్పించి అమాయక కూలీలను విదేశాలకు పంపుతున్న 2 వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన 7 వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ వీసాలతో మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. చదువులేని కూలీలకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి దుబాయ్కి పంపిస్తున్నట్టు నిర్ధారించారు. మొదట వర్కింగ్ వీసాతో దుబాయ్కి పంపి వాటిని రద్దు చేయించి మళ్లీ విజిటింగ్ వీసాలు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేస్తున్నట్టు తేల్చారు. ఇక నిందితుల్లో 2 పట్టుకుని రిమాండ్కు తరలించారు. వారం నుంచి 7 ఫోన్లు, 14 నకిలీ పత్రాలతో తయారు చేసిన పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సత్యనారాయణ, అంజీ, బాలాజీ, శివకుమార్, గోపాల్ అని 5 మంది లేబర్ని, ఊర్లలో ఉన్న ఇల్లిటరేట్ లేబర్ని లీవర్ చేసి డబ్బులు మీకు బాగా వస్తాయని చెప్పేసి వేరే దగ్గర జాబులు మంచిగా పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు. ఒమాన్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ మేము ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్కోటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అనే 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 అబ్స్కాండింగ్ ఉంటారు.